అని గురువుకు ఉండే ధైర్యమే మాలో నింపుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు ఇచ్చినవో లేకపోతే ఆయన మనసు పెట్టి ఆయన మనసుకు నచ్చిన శాఖలు ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని మాట్లాడుకుని తీసుకుని ఉంటారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ అండ్ పర్యావరణం చాలా కీలకమైన శాఖలు ఇవి. అంటే జనాలకు దగ్గరగా ఉండే శాఖలు. ఆయన జనాలకు దగ్గరగా ఉండాలని అనుకున్నారు. గతంలో కూడా ఆయన చాలా ట్రైబల్ ఏరియాస్లో, చాలా గ్రామీణ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు కదా. అంటే ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా పర్యటించిన పరిస్థితి. సో ఆ పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎంకి ఓఎస్డీగా అంటే ఇది కూడా చాలా ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి కృష్ణతేజకి. ఏమంటారు? సార్ అతను కూడా కింది స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి పంచాయతీ లెవెల్లో ఏ సమస్యలు ఉంటాయి, పంచాయతీలో సర్పంచ్ అనేవారు ఆ ఊరికి హీరో సార్. ఆ పంచాయతీలో ఉపాధి పని చేసుకునేవాడికి, పొలం పని చేసుకునేవాడికి మీకు తెలియదు సార్, ఎమ్మెల్యే ఎవరో తెలియదు, సీఎం ఎవరో కూడా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు సార్. వాళ్ళకల్లా తెలిసింది సర్పంచే. సో గ్రామ స్వరాజ్ అంటూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు వచ్చినా, ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ లెవెల్ నుంచి వచ్చినా ఒకటే బండ గుర్తు పెట్టుకోవాలి సార్. పంచాయతీ లెవెల్ ఓట్ బ్యాంకింగ్ 39.9% ఈ రోజు కూడా జగన్ గారికే ఉంది. జగన్ గారు పవన్ గారికి వేరియేషన్ ఏంటో ఇప్పుడు గ్రామీణ ప్రజలు చూడబోతారు. సర్పంచ్ కి ఆయన ఎలాంటి అధికారాలు ఇచ్చాడు, ఎలా కాలి కింద చెప్పులా తొక్కాడు, ఎంత ఫండ్ జనరేట్ చేసి ఆ ఊరి డెవలప్మెంట్ కి పాటుపడ్డాడో చూసారు ఇప్పటి వరకు. ఆ ఊరికి ఏం ఉద్ధరించారో, ఢిల్లీ దాకా పోయి ధర్నాలు ఎందుకు చేశారో, సర్పంచ్ ఎందుకు తనకు తన చెప్పుతో కొట్టుకున్నాడో మనం చూసాం. కానీ ఈ రోజు పవన్ అన్న వచ్చారు, గ్రామీణ ప్రాంతాలకి పల్లెటూర్లకి ఎలా న్యాయం చేయగలుగుతారు. ఈ రోజు పంచాయతీ లెవెల్ 14th కమిషన్ ఫండ్ ఎంత మిస్యూటిలైజ్ అయింది, 15th కమిషన్ నుంచి ఫండ్ ఎంత జనరేట్ అవుతున్నాయి, పంచాయతీలకి ఎంతెంత కేటాయిస్తున్నారు, ప్రతి ఊరికి ఉండే శ్మశానానికి అసలు గోడ ఉందా సార్, శవాల్ని కుక్కలు బిక్కుపోతున్న పరిస్థితి మీకు తెలుసా సార్. ఊర్లో రోడ్లు లేక ట్రాక్టర్లు ఒక పక్కన వరిగి గడ్డి మోపులు కింద పడిపోతుంటే రోడ్ల మీద సైకిల్లో వెళ్లే వాళ్ళు ఈ రోజు గడ్డి మోపులు వేసుకొని మోసుకెళ్లే వాళ్ళు వర్ష నీళ్ళకి బయటికి పోలేక ఈ రోజు యాక్సిడెంట్లు ఎన్నెన్ని అవుతున్నాయో తెలుసా సార్. డొంక రోడ్ల నుంచి వెహికల్స్ రాలేని పరిస్థితి. ఇదంతా పంచాయతీ లెవెలే సార్. అంటే ఇది పునాది. దీని మీద ఐటీ శాఖలు ఉండొచ్చు, పెద్ద పెద్ద శాఖలు ఏవైనా ఉండొచ్చు, కానీ పునాది శాఖని పట్టుకొని పంచాయతీ లెవెల్లో ఈసారి జరగబోయే ఓటింగ్ కి, అంటే ఈసారి నెక్స్ట్ ఒక 2 years లో జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఆ ఎలక్షన్స్ కల్లా ఈ ఓట్ బ్యాంకింగ్ అంతా 100% తగ్గిపోతుంది. జగన్ గారి వేవ్ అంతా గాల్లో కొట్టుకుపోతుంది. పవనాలు తుఫాన్లు విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో వీచబోతున్నాయి. వాళ్ళ మనసులను గెలుచుకోబోతున్నాడు. పెద్దన్న పాత్రగా, పెద్ద కొడుకుగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ లెవెల్లో అడుగు పెట్టబోతున్నాడు సార్. అదే రకంగా ఉద్దాన సమస్యలు గాని, ఓడిపోయిన తర్వాత ముఖాలకు రంగులు వేసుకొని లైట్ల ముందు నటించి నెప్పులు బెడలేసుకొని పడుకొని పొద్దునే లేసి వచ్చి పార్టీ కార్యాలయంలో మీటింగులు చెప్పిన సందర్భాలు మేము చూసాం సార్. మా అన్న పడిన కష్టం మాకు తెలుసు సార్. కానీ అయినా కానీ ఆ సిద్ధాంతాలని వదలలేదు. ఇవాళ కాకపోతే రేపు గెలుస్తాం, కానీ సిద్ధాంతాలను వీడిన రోజు చరిత్రే లేదు సార్. ఈ రోజు చరిత్రలో ఒక పుటగా మిగిలాడు. ఢిల్లీ స్థాయిలో పవనాల తుఫాన్లని మా అన్నని మోడీ గారు పొగుడుతుంటే ఈ రోజు టీవీల ముందు కూర్చొని కన్నీటి పర్యంతం అయిపోయాను సార్. మా అందరికి గజనీ మహమ్మద్ ఒకటే తెలుసు, ఓడిపోయిన వాడికి రోల్ మోడల్ రాని. కాదు ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారే 2 సార్లు ఈ రోజు ఎగ్జామ్ రాసి వెనక్కి వచ్చినడికి 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయనకంటే మించిన వాళ్ళ కష్టపడండి, ఏం కాదు గెలుస్తారు, నిలబడతారు అంటూ ఈ రోజు ఒక రోల్ మోడల్ గా నిలబడ్డారు సార్. కృష్ణతేజ్ గారు కూడా ధైర్యంగా ఆంధ్రాలో అడుగు పెట్టచ్చు. ఎందుకంటే పవన్ అన్న ఉన్నారు, నిజాయితీ గల పరిపాలన మీతో దగ్గరుండి చేపించగలుగుతారు. సో మీరు ఒక స్వేచ్ఛనిస్తేనే కృష్ణతేజ గారు పని చేయగలుగుతారు. ఇక్కడ ఈ సంతకం చూసి చూడనట్టు పెట్టు తేజ అంటే పెట్టడు సార్. అక్కడ కరెక్ట్ గా ఉంటేనే పెడతారు. మంచిది మంచి అని, చెడును చెడు అని చెప్పగలగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏమైంది అంటే వైసీపీ